పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి అని తల్లిదండ్రులకు అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే 2,000 మంది అదనంగా చేరారని ఈ ఏడాది 20,000 మందిని చేర్పించే లక్ష్యానికి అనుగుణంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు తీసిపోని విధంగా ఉన్నాయని, అలాగే మంచి ఉపాధ్యాయులు కూడా ఉన్నారని వివరించారు. రాయదుర్గం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 10th లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఎంతో అంకితభావంతో శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. థర్డ్ ప్లేస్ కు సేమ్ మార్క్స్ రావడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా అనుకోని అతిథిగా మన కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చదువు విలువ తెలిసిన వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ కావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిభా పాఠవాలు కలిగిన వ్యక్తులు మాత్రమే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా అవకాశాలు పొందుతారు. అట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్ చేతుల మీదుగా మీరు ఈరోజు బహుమతులు తీసుకుంటా ఉన్నారంటే మీరు కూడా భవిష్యత్తులో అంత గొప్పగా చదువుకోవాలనేది రాయదుర్గం ఎమ్మెల్యేగా నా ఆశ. మనము లాస్ట్ అకాడమిక్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు జిల్లా స్థాయిలో సుమారుగా ఒక 7% అదనంగా 10th క్లాస్ అందరూ పాస్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే మనం అప్పుడు 70% ఉందంటే ఈసారి 77కి వచ్చాము. కానీ అయినా కూడా తక్కువనే, ఎందుకంటే 23% మంది మన ఫస్ట్ ట్రైలో చేయలేకపోయాం. అంటే జిల్లాలో అది ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని కలుపుకొని నెక్స్ట్ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 85-90% మన అందరూ కలుసుకొని అచీవ్ చేయాల్సినది ఉంది. మొట్టమొదటిగా మంచి మార్కులు వచ్చిన పిల్లలకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ ఊర్లో రకరకాల ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్కి మీ ఊర్లో ఉన్న మిగిలిన పిల్లలందరూ రావాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక వారం నుంచి ఇక్కడ ఎంఈఓలు కొంతమంది టీచర్లు ఉంటే మీకు కూడా తెలుసు, మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అనేది మన స్కూల్స్లో పిల్లల్ని పెంచుకోవడానికి. గవర్నమెంట్ తరఫు నుంచి చూసినట్లయితే ఈసారి రిజల్ట్ చూసినా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ని పోలిస్తే ఎటువంటి తక్కువ కాదు. మన రిజల్ట్స్ కొన్ని ప్రైవేట్ స్కూల్ని కంపేర్ చేస్తే వాళ్ళు కానీ బెటర్గా ఉన్నాయి. సో ఈ యొక్క విషయం జనాలకి తెలియజేయాలి. అదే కాకుండా కొన్ని ప్రైవేట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్లో అయినప్పుడు మనం రకరకాల సదుపాయాలు ఇవ్వడం జరుగుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఫ్రీగా కానీ బుక్స్ కావచ్చు, లేదంటే యూనిఫామ్స్ కావచ్చు, షూస్ కావచ్చు. మన క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అంటే మన టీచర్స్ అందరూ కూడా ప్రాపర్గా ఎగ్జామ్ రాసుకొని డిఎస్సి రాసుకొని దాంట్లో మోస్ట్ ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా చదివిన టీచర్సే మన దగ్గర గవర్నమెంట్ సిస్టంలో వస్తారు, ప్రైవేట్లో అట్లా కాకపోవచ్చు. సో ఈ విధంగా రకరకాల విషయాలు చూసినా కూడా మన దగ్గర బెనిఫిట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రతి ఒక్క పాత్ర ప్రతి ఒక్క తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళడానికి మీరందరూ కృషి చేయాలి. ఇక్కడికి ఈ చాలా ఎక్కువ మార్క్స్ వచ్చిన ఇప్పుడు చంద్ర గారు మాట్లాడారు, అదేవిధంగా మిగిలిన పిల్లలు కూడా ఉన్నారు, అంటే గణేష్, మేఘ, వీళ్ళందరూ కూడా మీకు కూడా ఇది చాలా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీరు ఈ యొక్క గవర్నమెంట్ సిస్టంలో మోడల్ స్కూల్లో చదివిన పిల్లలు ఉన్నారు, అదేవిధంగా మున్సిపల్ హై స్కూల్లో చదివిన పిల్లలు ఉన్నారు. అంటే మీరు గవర్నమెంట్ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈ యొక్క స్థాయికి రాగలుగుతారంటే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు ఆ ఒక అవకాశం ఉంది అన్నది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మన దగ్గర నుంచి భరోసా ఇవ్వాల్సిన మన అవసరం అయితే ఉంది. సో ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక వారం నుంచి ఎంఈఓలు, టీచర్లు అందరూ కూడా ఇంటింటికి తిరిగి మ్యాక్సిమం కొత్త పిల్లలని మన స్కూల్కి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అందరూ చాలా కష్టపడుతున్నారని తెలుసు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా 1200 టీంలు మనం పెట్టడం జరిగింది. దాంట్లో
టీచర్స్ ఉన్నారు, మన వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఉన్నారు, ఎస్ఎంసీ చైర్మన్లు ఉన్నారు. వీళ్ళందరూ కలుసుకొని ఒక కమిటీగా పెట్టుకొని ఇంటింటికి తిరగడం జరుగుతున్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విషయం జనాల దగ్గర తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని చేర్చడం అయితే ఎటువంటి తప్పు కాదు. ప్రైవేట్ స్కూల్ని కంపేర్ చేసి అంటే కొన్ని స్కూల్స్ ఉండొచ్చు బాగా ఫెసిలిటీస్ ఇచ్చి, ఏంటంటే అన్ని ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ కానీ తక్కువ ఉంది అని చెప్పట్లేదు, కానీ కొన్ని స్కూల్స్ నిజంగా బాగున్న స్కూల్స్ ఉంటాయి. అదేవిధంగా మన దగ్గర కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని కంపేర్ చేస్తే కొన్ని చాలా బాగున్న స్కూల్స్ ఉన్నాయి, అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కాదనట్లేదు. అయినా కూడా ఒక కామన్ గా మనం కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ స్కూల్లో పోలిస్తే మన గవర్నమెంట్ స్కూల్లో చాలా ఎక్కువ సదుపాయాలు కానీ చాలా ఎక్కువ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కానీ ఇవ్వడం జరుగుతున్నాయి. అందరూ కూడా దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రైవేట్ స్కూల్స్ లేకుండా మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చేర్పించుకోవాలని కోరుతున్నాను. ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని మా స్కూల్లో చేర్పించాలని అనుకున్నాం, అదేవిధంగా మన సైడ్ నుంచి మన ఎంఈఓలు, టీచర్లు, ఎస్ఎంసీ చైర్మన్లు అందరూ కలుపుకొని వాళ్ళు ప్రతి ఒక్క పిల్లవాడి ఇంట్లో వెళ్ళి మన స్కూల్లో చేర్పించాలని కోరుతూ మీరందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. లాస్ట్ ఒక 3-4 రోజుల్లోనే సుమారుగా 2000 పిల్లలు జిల్లాలో అదనంగా ప్రైవేట్ స్కూల్స్ దగ్గర నుంచి మన దగ్గర జాయిన్ చేయడానికి సిద్ధపరిచి ఉన్నారు.